మీ గురించి నేను తెలుసుకున్నప్పుడు మీరు చెయ్యి వేస్తే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అని. ఎక్కువ మంది ఎయిడ్స్ పేషెంట్స్ ని ట్రీట్ చేశారని మీకు అవార్డు కూడా వచ్చింది. ఫస్ట్ గురువు మా అమ్మ. డాక్టర్స్ దే ఆర్ నాట్ గాడ్. షీఈస్ హార్డ్లీ 13 years. షీ కేమ్ విత్ ప్రెగ్నెన్సీ. ఓ మై గాడ్. పాక్సో కేసు వేశారు. నా కెరీర్లో దట్ ఈస్ ద వర్స్ట్ సిచ్యువేషన్ ఐ ఫేస్డ్. మరీ దారుణం 9 years ఇలా మెచ్యూర్ అయిపోయిందండి అంటది. ఇన్ఫర్టిలిటీ అనగానే అమ్మాయిని బ్లేమ్ చేస్తుంటారు. సోషల్ మీడియా యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్, లవ్ యువర్ సెల్ఫ్. కానీ ఒబేసిటీని లవ్ చేయకూడదు కదా. డిగ్రీ చదివేస్తే లెక్చరర్ జాబ్ వచ్చేస్తుంది. అయితే అది ఆయన ప్లాన్. పేషెంట్స్ ఎలా అయిపోయారంటే ఆ టెస్ట్ ఎందుకు చేయించలేదు, ఈ టెస్ట్ ఎందుకు చేయించలేదు, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, పీసీఓడి డెఫినెట్ గా వస్తుంది. ఏజ్ ఆఫ్ మెనార్కీ తగ్గిపోయింది. ఇది చాలా పెద్ద ఇష్యూ అయిపోతుంది. వాట్ ఈస్ ద రైట్ టైం టు గెట్ మ్యారీడ్? పీసీఓడి కి పీసీఓఎస్ కి చాలా మందికి డిఫరెన్స్ తెలియదు. పీసీఓస్ లో ఏమవుతుందంటే